మానవుడు చేసిన ప్రతి పాపానికి క్షమాపణ ఉంటున్నది. ఆయన పరిశుద్ధాత్మ దేవునికి విరోధమైన దూషణానికి క్షమాపణ లేదు. ఒకవేళ మీరు విశ్వసించకపోతే ఈ వరము మీకు దొరకదు, మీ మీదకి రాదు. మీకు దొరకకపోతే మీరు మౌనంగా ఉండండి. అయినా అన్ని భాషల గురించి దూషించవద్దు, పరిశుద్ధాత్మిక వరముల గురించి దూషించవద్దు. క్రైస్తవ గోళములో క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు ఏదో పేరుకు యేసుప్రభుని నమ్ముకొని ఉన్నాం, క్రైస్తవులుగా జీవిస్తున్నాం అనేవారు ప్రభుని నమ్ముచున్నారు, యేసుప్రభుని విశ్వసిస్తున్నారు. ఆయన పరిశుద్ధాత్మిక శక్తిను, పరిశుద్ధాత్మిక వరమును, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించుచున్న అన్య భాషల యొక్క మర్మమును విశ్వసించలేకపోతున్నారు. కాబట్టి వారు పొందలేకపోతున్నారు. మొట్టమొదటిగా ఈ వరము విశ్వసించువారు పొందబోచున్న ఆత్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశము తెరవబడి ఆ దినమున బలమైన గాలి వంటి ధ్వనితో దిగి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ శక్తి ఈ దినములో కూడా క్రియ చేయుచున్నాడు. ఈ దినములో కూడా అదే పరిశుద్ధాత్మిక వరము, అదే అన్ని భాషల యొక్క వరం అనేది ఒకటి ఉంటున్నది. ఈ భూమి మీద జీవించుచున్న కాలమున ఆ అన్ని భాషల యొక్క వరమును పొంది జ్యోతుల వలె మీరు తేజరిల్లవలనని పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల కోరుచున్నారు. ఇక్కడ మనం గమనించి చూచినట్లయితే మొట్టమొదటిగా ఒక ధ్వని పుట్టుచున్నది. రెండవదిగా వివాహింపబడినటువంటి అగ్ని వంటి నాలుకలు కనబడుచున్నవి. వారందరి యొక్క శిరస్సు మీదకి దిగి వచ్చినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీరు అన్య భాషలు మాట్లాడుచున్నారు. వాక్శక్తి వారికి అనుగ్రహించబడుచున్నది. పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క నాలుకలో క్రియ చేస్తున్నాడు, వారి యొక్క పెదవులో క్రియ చేస్తున్నాడు. ఒక మనిషికి మాటలు చక్కగా రావాలంటే పెదవు మంచిగా ఉండాలి, రెండవదిగా నాలుక మంచిగా ఉండాలి. ఒక వ్యక్తి భాషలు మాట్లాడుచున్నాడంటే ఏ భాష అయినా సరే పెదవు మంచిగా ఉండాలి, నాలుక మంచిగా ఉండాలి. పెదవు సరిగా లేకపోతే ఆ మనిషి చక్కగా మాట్లాడలేడు. అదే ప్రకారం నాలుక సరిగా లేకపోతే ఆ వ్యక్తి చక్కని మాటలు భాషలు వారు ఉచ్చరించలేడు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందువలన పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజల మీద దిగి వచ్చినప్పుడు 3 కార్యాలు ఇక్కడ రాయబడి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఒకటి, ఒక ధ్వని పుట్టుచున్నది. రెండవదిగా వివాహింపబడినటువంటి అగ్ని వంటి నాలుకలు కనబడుచున్నది. మూడవదిగా వారు వాక్శక్తి అనుగ్రహించిన కొలది పరిశుద్ధాత్మ దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది భాషలు మాట్లాడుచున్నారు. ఒక ధ్వని పుట్టుచున్నది. మొట్టమొదటిగా ధ్వని ఎందుకు కలగాలి, ఎందుకు ధ్వని పుట్టాలి? పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీదకి మౌనంగా దిగి రావచ్చు కదా. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో క్రైస్తవ సంఘములు చూసినట్లయితే ధ్వని లేని ఆరాధన, ధ్వని లేని పాటలు, ధ్వని లేని స్తోత్రాలు, ధ్వని లేని ప్రార్థన, ఇదే జరుగుతుంది క్రైస్తవ గోళములో. ఎక్కడ ధ్వని లేదో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని మొట్టమొదటిగా మనం గ్రహించుకునవలను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ ఎక్కడ ఉంటుందో అక్కడ తప్పకుండా ధ్వని ఉండాలి. బాప్తిసం ఇచ్చిన యోహాను యొద్దకు వచ్చి యూదులు ఏమన్నారంటే, నీవు ఎవరు అని అడిగారు. నీవెవరు? నీవు క్రీస్తునా? నీవు మేసియానా? నీవెవరివి? బాప్తిసం ఇచ్చిన యోహాను అంటున్నాడు, నేను యోహాను పేరు చెప్పలే, నేను అరణ్యములో ఎలుగెత్తి వినబడి ఒకరి శబ్దము అంటున్నాడు. ఒకరి శబ్దము, నా పేరు సౌండ్ అంటున్నాడు, శబ్దము ధ్వని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ధ్వని అరణ్యములో ఎలుగెత్తి వినబడెను. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం సమీపమై ఉన్నదని ఆ ధ్వని ఎలుగెత్తి వినిపించాడు అరణ్యములో. పట్టణములో ఉన్న వారందరూ అతని యొద్దకు పరిగెత్తి వెళ్ళారు. ధ్వని. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ధ్వని పుట్టెను. మీలో ఒక ధ్వని అనేది పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడెల్లా క్రియ చేస్తున్నాడో ఒక ధ్వని ఉండాలి. ధ్వని లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని క్రియ లేనే లేదు అనేది తెలుసుకోవాలి. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ దినమున నీ ప్రార్థన జీవితం ఎలాగుంటున్నది? నీ విశ్వాస జీవితం ఎలాగుంటున్నది? నీవు దేవుని స్తుతించే జీవితం ఎలాగుంటున్నది? ధ్వని నీలో ఉంటున్నదా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియలో మొదటిది ధ్వని. రెండవదిగా మనం చూసినట్లయితే
విభాగింపబడినటువంటి అగ్ని వంటి నాలుకలు వారికి కనబడినది. విభాగింపబడినటువంటి అగ్ని వంటి నాలుకలు. మరొకసారి వాక్య భాగం మాత్రం చదువమ్మా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు, అగ్ని జ్వాల వంటి నాలుకలు వివాహింపబడినట్లుగా వారికి కనబడి. ఎందుకు వివాహింపబడినట్టు కనబడుచున్నది? అగ్ని జ్వాల వంటి నాలుకలు వివాహింపబడినట్టు ఎందుకు కనబడుచున్నది? దేవునికి స్తోత్రం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయమునకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపునప్పుడు నాలుక అగ్ని అని చెప్పుచున్నాడు. యాకోబు తన పత్రికలు రాసినప్పుడు నాలుక ఎలాంటిదంటే అగ్ని వంటిది అని చెప్పుచున్నాడు. 3వ అధ్యాయం 6వ వచనం. నాలుక అగ్ని